భారతదేశంలో హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగల్లో ఒకటి వసంత పంచమి. ఇది హిందూ పంచాంగం ప్రకారం పంచమి తిథి లేక శుక్లపక్షం మరియు మాఘమాసాల్లో 5వ రోజు వస్తుంది. దీనిని దేశంలో దక్షిణ ప్రాంతాల్లో శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. సరస్వతి దేవి కళలు, జ్ఞానం మరియు అభ్యాసానికి దేవత కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఆమెను గౌరవిస్తారు. సరస్వతి దేవిని గౌరవించడం వల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత పంచమి ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 2 ఆదివారం వస్తుంది. వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతి పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతి దేవిని పూజిస్తారు. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని పూజించడం వల్ల సరస్వతి దేవి కటాక్షం కలుగుతుందని ఆలయ అర్చకులు నరసింహాచారి తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటాము. ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆ రోజు ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు అంటున్నారు. బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చేటువంటి పర్వదినం పంచమి, వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి. కొంతమందికి సందేహం రావచ్చు, వసంత పంచమి అంటే వసంత ఋతువులో వచ్చేటువంటిదా అని. అట్లా చెప్పుకుంటూ పోతే ఉగాది తర్వాత వచ్చేదాన్ని వసంత పంచమి అని కూడా అనుకోవచ్చు. కానీ వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు. వసంతం అంటే మన దానిలో పెద్దలు చెప్తూ ఉంటారు ఉత్సవం. అంటే సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి దినాన్ని ఒక ఉత్సవంగా భావిస్తే అది అమ్మవారు పంచమి నాడు పుట్టింది కాబట్టి దానినే వసంత పంచమి అని అనవచ్చు అని పెద్దలు చెప్పారు. శ్రీ పంచమి, శ్రీ అంటే కూడా అమ్మవారు, దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. శ్రీ పంచమి, వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారు ఆవిర్భవించింది దేవి భాగవతం ద్వారా. అలాగా ఈ సరస్వతి అమ్మవారు చదువులకు తల్లి దేవత, ఒక్కొక్క దానికి అధిష్టాన దేవతగా ఉంటుంది. అలాగే సరస్వతి అమ్మవారు చదువులకు అధిష్టాన దేవతగా పెద్దలు చెప్తూ ఉంటారు. పుస్తక రూపిణ్యే నమః ఈ సరస్వతి అమ్మవారిని అంటారు. ఈ చదువుల తల్లి సరస్వతి గనుక వసంత పంచమి, శ్రీ పంచమి అంటారు. అందుకే ఆ రోజు అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అమ్మవారి కరుణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే విద్యలో రాణిస్తారు అని చెప్పి పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ రోజు అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే నాశనం లేనటువంటిది. అక్షరం అంటే అక్షరం నాశనం లేనటువంటిది. మీరు ఏదైనా డబ్బు సంపాదిస్తే పోతుందేమో కానీ విద్య నేర్చుకుంటే అది మైండ్లో ఉంటుంది కాబట్టి పోయే అవకాశం లేదు. అలాంటి అక్షరాన్ని నేర్చుకునేటప్పుడు ఒక మంచి పర్వదినం రోజున నేర్చుకోవాలి. కాబట్టి ఆ చదువుల తల్లైనటువంటి సరస్వతి అమ్మవారు పుట్టినరోజు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది, మంచి విద్య వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ రోజున ఎక్కువ మంది అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు పిల్లలకు. ఆ అక్షరాభ్యాసం చేసి లేదా ఏదైనా కొత్త విద్యను అభ్యసించడానికి కూడా ఆ రోజున మొదలు పెడతారు. ఆ విధంగా సరస్వతి అమ్మవారు పుట్టినరోజు ఈ వసంత పంచమి రోజు కాబట్టి ఈ అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగే ఉదయం పవిత్రమైన సరస్వతి యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టాలి. తెల్ల చందనాన్ని, పసుపు, తెలుపు పూలను సమర్పించాలి. నాడు సరస్వతి దేవిని ఆరాధించే పిల్లలకు పుస్తకాలు పంచడం మంచిది. ఈరోజు అవసరమైతే పిల్లలకు పుస్తకాలు పంచడం వల్ల జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరుగుతుంది. పిల్లల మనసు ఆధ్యాత్మిక వైపు ఆసక్తి కలిగేలా చేయవచ్చు. వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. వివాహం నుంచి గృహప్రవేశం వరకు ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి మంచిది. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తామో అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తాము. గ్రంథాల ప్రకారం ఈ రోజు మంచిదని పరిగణించబడుతుంది. పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదట. ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలు జరపవచ్చు అంటున్నారు అర్చకులు. అక్షరాభ్యాసం అయిన వాళ్ళైనా కూడా ఆ వసంత పంచమి రోజు మీరు చదువుకునేటువంటి పుస్తకాలు ఇతరత్రా ఏమైనా ఉంటే ఆ అమ్మవారి దగ్గర పెట్టి మీకు తెలిసినటువంటి పూజ లేదా సరస్వతి అష్టోత్తరం చేసి అమ్మవారికి నమస్కరించి దీప నైవేద్యాలు సమర్పించి ఆ అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తే అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ రోజు మీరంతా కూడా వసంత పంచమి రోజున ఆ సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, పార్వతీ అమ్మవారు ఈ ముగ్గురు దేవతలకు కూడా ఆరాధన చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనసారా భావిస్తూ జై శ్రీమన్నారాయణ.